ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. శ్రీ ధన్వంతరి నమః. పూజ్యులైన మా గురువులకు, మా వైద్య వంశ పెద్దలకు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సుదర్శనమూర్తిని, సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. వేల సంవత్సరాలుగా మానవ కోటికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తున్న ఆరోగ్య నిధి మన భారతీయుల సాంప్రదాయ జీవన విధానం ఆయుర్వేదం. అందరూ అంటున్నట్టు ఆయుర్వేదం అంటే ఆకులు అమలు కలిపి ఇచ్చేది కాదు. ఇది ఋషిప్రోక్త ఆయుర్వేద శాస్త్రం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో 60 కోట్ల రూపాయల నిధులతో మాతా శిశు విభాగంలో అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన ఆర్ఎంసీ పూర్వ విద్యార్థుల అభినందనీయులని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, డాక్టర్ ఆచంట సుబ్బరాయ్ చౌదరిలు పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం ఇక్కడే వారంతా వైద్య విద్య అభ్యసించారు. అనంతరం కాలంలో దేశాలు దాటారు. వైద్య నిపుణులుగా, వైద్య సంస్థల అధిపతులుగా పేరు గడించారు. స్నేహ బృందం కలుసుకునే ఏ అవకాశం వచ్చినా తాము నడియాడిన కళాశాల కబుర్లే దొరలేవి. ఇంతటి వారం చేసిన కళాశాల అభివృద్ధికి ఏదైనా చేయాలనుకున్నారు. అంతా సంఘటితమై ఓ అపురూప కానుకని అందించారు. వేలు లక్షలు కాదు, ఏకంగా 60 కోట్లతో కాకినాడ జీజీహెచ్ ఆవరణలో మాతా శిశు ఆసుపత్రిని నిర్మించి తమ సేవా నిరతిని చాటుకున్నారు. వారే రంగరాయ వైద్య కళాశాల ఆర్ఎంసీ పూర్వ విద్యార్థులు. 1958 ఎంబీబీఎస్ బ్యాచ్ మొదలు కొన్నాళ్ల క్రితం పీజీ వైద్య విద్యను పూర్తి చేసిన వారంతా తాము చదివిన రంగరాయ కళాశాల ఆడిటోరియంలో బుధవారం కలిశారు. ఓ ఆత్మీయ వేడుక నిర్వహించారు. తామంతా భూరి విరాళాలతో నిర్మించిన మాతా శిశు ఆసుపత్రిని తిలకించారు. నాడు చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. రామ్కానా, బొల్లినేని వెంకమ్మ, రమణయ్య మాతా శిశు ఆసుపత్రికి విరాళాలు ఇచ్చిన వైద్య నిపుణులను ఉపసభాపతి రఘురామకృష్ణ, ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాసరావు, వనమాడి కొండబాబు చేతుల మీదుగా సత్కరించారు. డాక్టర్ మోహన్ కిశోర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్ హాజరై వైద్యుల సేవలను కొనియాడారు. ప్రధాన దాత డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు, రామ్కోస్ అధ్యక్షులు డాక్టర్ ఆనంద్, రామ్కానా అధ్యక్షులు డాక్టర్ అనూష, డిఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్, విశ్రాంత డిఎంఈ డాక్టర్ నరసింహం, ప్రాజెక్టు రూపకర్త డాక్టర్ కలిదిండి విష్ణువర్మ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, రంగరాయ ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కిరణ్, డాక్టర్ మధ్యపాటి రాజేష్, డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంకాలజిస్ట్ డాక్టర్ కంచర్ల రామ్మోహన్ రావు మాట్లాడుతూ, బృహత్తర ప్రాజెక్ట్ పూర్తి చేశాం. మాతా శిశు ఆసుపత్రి బృహత్తరమైన ప్రాజెక్ట్ చుట్టుపక్కల జిల్లాలకు చెందిన తల్లులకు, మాతా శిశువులకు, హై రిస్క్ ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రభుత్వం కొత్త పరికరాలను కూడా మంజూరు చేసింది. ఎంతో మంది వైద్యులను తయారు చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది. ప్రాజెక్టులో కీలక పాత్రధారి ఆచంట సుబ్బరాయ్ చౌదరి మాట్లాడుతూ, సమిష్టి విజయం ఇది. మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి పూర్తయింది సహకరించిన దాతలంతా వచ్చారు. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా రావడం సంతోషకరమన్నారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ మోహన్ కిషోర్ మాట్లాడుతూ, మంచి వైద్యులను సమాజానికి పంపించాలన్నదే మా తపన. రామ్కోస, రామ్కన్న సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం. దేశ విదేశాల నుంచి పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై ఆసీనులవడం సంతోషంగా ఉంది. ఆరోగ్య సృష్టిస్తే సంపద సృష్టించినట్లే అన్నారు. ప్రాజెక్ట్ పర్యవేక్షకులు డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, మంచి అవకాశం దక్కింది. రామ్కన్న తరపున సమన్వయం చేసి ఈ భవనం పూర్తి చేయడంలో ముఖ్య భూమిక పోషించాను. ఈ అవకాశం అందరికీ రాదు. ఇక్కడ చదివి కళాశాల అభివృద్ధికి, సమాజానికి సేవ చేసే భాగ్యం అన్నారు. శాస్త్రంలో ప్రసవం కన్నా గొప్ప విషయం ఇంకొకటి చెప్పరు. శంకర భగవత్పాదులు సాధారణంగా నర్మదా నది మీద, గంగా నది మీద, యమునా నది మీద గొప్ప గొప్ప వేదాంత విషయాల మీద మాత్రమే స్తోత్రాలు చేశారు. అటువంటి శంకరాచార్యుల వారు తల్లి మీద స్తోత్రం చేశారు. 5 శ్లోకాలు. ఆ 5 శ్లోకాలు కూడా తల్లి, పిల్ల, ప్రసవం ఎంత గొప్పవి అన్న విషయం మీద మాట్లాడారు. అందులో 5 శ్లోకాల్లో ఒక శ్లోకంలో ఆస్తాంతావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్ తస్యై జనన్యై నమః అంటారు. ఒక స్త్రీ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఎంత బాధ అనుభవిస్తుంది అన్నదాన్ని వర్ణిస్తూ శంకర భగవత్పాదులు శూలారోహణం అని పూర్వకాలంలో ఒక శిక్ష. శూలం యొక్క మొన పైకి ఉండేటట్టుగా పాతి దాని మీద వ్యక్తిని కూర్చోపెడితే ఆ శూలం దిగబడుతున్నప్పుడు శరీరంలోకి ఎంత బాధ కలుగుతుందో అంత బాధని ఓర్చుకుని
తల్లి బిడ్డకి జన్మనిస్తుంది. ఆస్తాం తావదియం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ. పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన గుర్తుందో లేదో ఇక్కడ కలెక్టర్కి, ఎస్పీకి కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితులు అది ఖాళీ చేసి అక్కడ మన బిల్డింగ్ కడితేనే కానీ హాస్పిటల్ మనకి సరిపోదని చెప్పి, అదే కాదు అన్ని బిల్డింగ్లు కూడా ఒకటోటి కొత్తగా కట్టుకుని పాత ఇప్పేయాలని కూడా ప్రపోజల్ పెట్టారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు. నెక్స్ట్ ఒకటోటి పాత ఏమన్నా ఇప్పుకుంటూ కొత్తగా కట్టుకుంటూ వెళ్దామని కూడా చెప్పారు. సరే ఖాళీ చేయబోతానండి. అప్పుడు వాళ్ళందరూ కలిస్తే 40 మంది అండి. కానీ ఇక్కడ కొన్ని వేల మంది వస్తున్నారు. ఆ 40 మంది రిక్వెస్ట్ చేస్తాం, వేరే చోట మీకు స్థలం ఇస్తాం, ఇల్లు కడతాం అని చెప్పినా సరే ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే కొంతమంది ఒప్పుకున్నారు. మళ్ళీ ఒప్పుకుంటే మీరు ఎందుకు ఒప్పుకున్నారని చెప్పి, రాజకీయాలు కదా, వేరే పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఖాళీ చేయొద్దని చెప్పి గొడవ చేస్తారు. ఎందుకంటే ఇది చేస్తే మంచి పేరు వస్తుంది. మంచి పేరు వస్తే వీళ్ళకి ఒక మంచి పేరు వచ్చేస్తున్న ఆలోచనతో ఖాళీ చేయకుండా ఉంటే, అప్పుడున్న అధికారులు, ఎస్పీ గారు, కలెక్టర్ అందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని అవన్నీ కూడా రాత్రి ఖాళీ చేయించి ఆ రోజు ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేస్తే మీకు అందరికీ చెప్పాలి, అయినప్పుడు కూడా ఇంకా గొడవ చేశారు. ఆ రోజు ఈ ఖాళీ చేయించడంలో కూడా నేనే శాసనసభ్యులు ఉండడం, ఆ రోజు మంత్రిగా కామినేని శ్రీనివాస్ గారు ఉండడం, ఆయన చొరవతోనే జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజున ఆయన చొరవడం అన్న ఆనందం ముందు మేబీ మేము పడిన కష్టాలు పెద్ద విడ్డూరమేం కాదమ్మో. 25 కోట్లు అనుకుని మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు దాదాపు 60 కోట్లకి పెరిగిన మంచి మనసుతో సహకారం అందించిన మా దాతలందరికీ నా పాదాభివందనం. ఈ డొనేషన్స్ వసూలు చేయడానికి 1958 బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ రంగరామ మిడిల్ కాలేజ్ దగ్గర నుంచి నాకు గుర్తుండి 2006 బ్యాచ్ వరకు కొన్ని వందల మంది రంగరామ మిడిల్ కాలేజ్ పూర్వ విద్యార్థులతోటి ఫోన్ చేసి మాట్లాడటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవటం, అది నా అదృష్టంగా భావయ్యా. డొనేషన్ అడగటమే కాకుండా అంతమందితోటి నేను మాట్లాడిన తక్కువ మందిలో నేను ఒకటి ఉన్నానని చెప్పి చాలా అదృష్టంగా ఫీల్ అయ్యా. 2018 సెప్టెంబర్లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వాలు మారిన ముఖ్యమంత్రులు, మంత్రులు, హెల్త్ సెక్రటరీలు, డిఎంఈలు, సూపరింటెండెంట్లు రకరకాలుగా మారుతా ఉన్న మా రామకానా సంకల్పం మటుకు ఎప్పుడూ ఆపలేదు. ఈరోజు ముందుకొచ్చిన ఈ మా భాస్కర్కి ఆల్రెడీ 10,000 బెడ్స్ ఉన్న హాస్పిటల్స్ తను నిర్మించాడు. రాబోయే రోజుల్లో ఈ కాకినాడ మెడికల్ స్టూడెంట్ రాబోయే రోజుల్లో, అంటే ఇక్కడ కాకినాడలో ఇదే ప్రాంగణంలో చదువుకున్న విద్యార్థి భారతదేశంలో అతి పెద్ద హాస్పిటల్ గ్రూప్ చేయబోతున్నాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అది రంగరాయ మెడికల్ కాలేజీకి కూడా గర్వకారణం అవుతుంది అని చెప్పి, అవ్వాలి అని నేను నమ్మిన భగవంతుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, మెయిన్ బ్లాక్ కంప్లీట్గా పూర్తయిన తర్వాత మరింత వైభవంగా ఉత్సవం. కాకినాడ నగరంలో కాలువలను ఆక్రమించి గృహ నిర్మాణ సామాగ్రిని నిల్వ ఉంచి డ్రైనేజీ శుభ్రపరిచే పనులకు ఆటంకం కలిగిస్తున్న గృహ యజమానులపై నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ కఠిన చర్యలు చేపట్టారు. కాలువలపై ఇసుక, ఇటుకలు తదితర నిర్మాణ సామాగ్రిని నిల్వ ఉంచిన పలువురు గృహ యజమానులకు జరిమానాలు విధించారు. కమిషనర్ నగరంలోని 28వ డివిజన్ పరిధిలో సూర్యనారాయణపురం, తిలక్ వీధి, మార్కండేయ వీధి ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీ శుభ్రత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువలపై అడ్డంగా గృహ నిర్మాణ సామాగ్రిని నిల్వ ఉంచడం వల్ల డ్రైనేజీ శుభ్రపరిచే పనులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నట్లు గుర్తించారు. దీనిపై స్పందించిన కమిషనర్ సంబంధిత గృహ యజమానులకు జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సౌకర్యాలకు భంగం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే మున్సిపల్ చట్టాల ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ 28వ డివిజన్లో విస్తృతంగా పర్యటించి శానిటేషన్ నిర్వహణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు తెలిపారు. ఈ పర్యటనలో వాటర్ వర్క్స్ డి లక్ష్మీనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇట్లాగా ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ముఖ్యంగా కొంతమంది యూజ్ చేసిన ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్స్ని, ప్లాస్టిక్ అన్ని కూడా డ్రైన్లో వేసేస్తారు. డ్రైన్ అంతా క్లీన్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మనకి మొత్తం డ్రైన్ పూడిపోతుంది, పొల్యూషన్ కూడా ఏర్పడుతుంది. ఈ యూజ్ చేసిన ప్లాస్టిక్ బాటిల్ కానీ, ప్లాస్టిక్ కవర్స్ కానీ దయించి డ్రైన్లో వేయొద్దు. ఇంకొక బాటిల్స్ కూడా అవి కూడా రోడ్డు పైన అక్కడే వేసేస్తున్నారు. ఇది హైలీ ఇబ్బందికరమైన విషయము. అలా చేయకూడదు. పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు. మీ యొక్క స్వేచ్ఛ కోసం పబ్లిక్ని ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు. అది మీ అందరికీ ముఖ్యంగా మనవి చేస్తున్నాను. అదే స్ట్రీట్ లైట్ సంబంధించింది 2 కంప్లైంట్ చెప్పారు ఇక్కడ. నేను కొంచెం గాలి బాగా వేయడం వల్ల 2-3 చోట్ల లూజ్ కనెక్షన్ అవడం వల్ల స్ట్రీట్ లైట్లు 2-3 ఇబ్బంది పట్టినాయి. మన ఈగర్ ఇక్కడే ఉన్నారు. వారికి స్పాట్లో సాయంకాలం లాగా స్ట్రీట్ లైట్ వేసేస్తాం. సాయంకాలం ఎక్స్ప్రెస్ వేసి వెలిగిస్తాం. సో మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తుందంటే, మనం స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అంతా విజిట్ చేస్తున్నాము. మీ పరిసర ప్రాంతాలని క్లీన్గా ఉంచండి. మీరు ఇంట్లో ఉంచుకోండి, వీధిని శుభ్రంగా ఉంచండి. మేము 80% కూడా 24 hours కూడా మీకు సర్వీస్ చేస్తాం మా సిబ్బంది ద్వారాగా. దయించి మరి ఈ ఈ డ్రైన్స్ విషయంలో కానీ, లేకుంటే ఈ ప్లాస్టిక్ని రోడ్డు మీద వేసేయడం కానీ, ఈ డ్రైన్లు వేయడం అది చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైన్స్కి. ఆ విధంగా చేయొద్దని మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మనకి కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏమిటంటే, ఏదైతే వాల్ పోస్టులు ఉన్నాయో, వాల్ పోస్టులు కానీ, ఫ్లెక్సీలు కానీ దయించి రోడ్డు ప్రక్కన కానీ డివైడర్స్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ కట్టొద్దండి. మరి అది చాలా చాలా ప్రమాదము. ఎందుకంటే మీరు కట్టిన వాల్ పోస్టులు చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు మోటార్ సైక్లిస్ట్. తప్పని పడిపోతే అతని ప్రాణానికి ఇబ్బంది. దట్టు అది పబ్లిక్ న్యూసెన్స్ కూడా వస్తుంది. కాబట్టి దయించి ఆ పబ్లిక్ మేము రిక్వెస్ట్ చేద్దండి. ఈ ఫ్లెక్సీలు కానీ అవి కానీ చేయవద్దని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. బోట్ క్లబ్ వాకర్స్ కు త్రాగునీరు అందించేందుకు రోటరీ క్లబ్ కాకినాడ 2 లక్షల రూపాయల నిధులతో ఆర్ఓ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం అభినందనీయమని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2 లక్షలతో నిర్మించిన ఆర్ఓ ప్లాంట్ ను రోటరీ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో రోటరీ ముందంజలో ఉంటుందని అన్నారు. కాకినాడలో విజ్ఞపురెడ్డి శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని అన్నారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జిల్లా పరిధిలో 6 చోట్ల ఆర్టీసీ కాంప్లెక్స్లలో ఆర్ఓ ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నాయని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ బోట్ క్లబ్ ఉద్యానవనంలో మంచినీటి సౌకర్యం లేక వాకర్స్, పార్క్ సందర్శకులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇటువంటి తరుణంలో రోటరీ క్లబ్ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా ఉద్యానవనంలో అన్నా క్యాంటీన్ సమీపంలో టాయిలెట్స్ మరియు ఓపెన్ ఆడిటోరియం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే అంశాన్ని పరిశీలించవలసిందిగా కోరారు. అనంతరం అడబాల ఆధ్వర్యంలో రోటరీ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి, రోటరీ సభ్యులు ముమ్మిడి సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఉప గవర్నర్ సురభి శారద, గమనిమూర్తి, కృష్ణంరాజు, ఉంగరాల రమణ, గోపి విశ్వనాథ్, వాకర్స్ సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ముద్దురా సత్యనారాయణరాజు, శ్రీరామరాజు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, రాజా, తడాల వరప్రసాద్, చోడవరపు మూర్తి, నల్లం సురేష్, సుందర్ తదితరులు పాల్గొన్నారు. ఇదే టైంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి కోరిక మీదట ఆల్మోస్ట్ 6 బస్ స్టాండ్స్లో కాకినాడ డిస్ట్రిక్ట్లో 6 గవర్నమెంట్ ఆర్టీసీ బస్ స్టాండ్స్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా ఇటువంటిది ఏమన్నా అవసరం ఉంటే మాకు తెలియజేయాల్సిందే మేము కోరుకుంటున్నాము. ఇదే కాకుండా రోటరీ ఇంకా అదర్ ఫోకస్ ఏరియాస్లో వర్క్ చేస్తూ ఉంటాము. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ అని, ఎకనామిక్ డెవలప్మెంట్ అని, మహిళా సాధికారత మీద, కమ్యూనిటీ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద, అలాగే బేసిక్ ఎడ్యుకేషన్, పిల్లలకి చదువు కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఎస్పెషల్లీ దానిలో ఈ అన్ని ఫోకస్ ఏరియాస్లోని పనిచేస్తూ ఉంటాము. అండ్ రోటరీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయినటువంటి పోలియో ఎరాడికేషన్ మీద మా నిరంతరం కృషి సాగుతూనే ఉంది.
ఈ రోజుకి 99.99% పోలియో ఎరాడికేట్ అయ్యి వరల్డ్లో ఉందంటే దానికి రోటరీయే కారణంగా అవకాశంగా చెప్తున్నాం. సో భగవంతుడు పంపించినట్టుగా కలెక్టర్ గారు చెప్పారో లేదా మన కళ్యాణ్ చక్రవర్తి గారు కలిగిన ఈ సదభిప్రాయంతో వారి ఐడియాతో ఇక్కడ వాటర్ పెట్టడం అనేది సుమారుగా 5 నుంచి 6 వేల మందికి మనం వాటర్ తాగొచ్చు. ఎందుకంటే ఈ ట్రాపికల్ కంటే ఇంత చెమటతో ప్రతి వాడు కూడా డిహైడ్రేషన్కి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు గంటన్నర వరకు ఇక్కడ వాకింగ్ చేస్తున్నాం. కొంతమంది నాలాంటి చాదస్తం వాళ్ళు 2 గంటల వరకు చేస్తున్న మాట వాస్తవం. సో ఈ టైంలో కొంచెం వాటర్ ఉంటే బాగుండు, తాగితే బాగున్నాడు. ఎక్కువ వాటర్ తాగకపోతే ఏంటంటే సమ్మర్లో కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. హిమో కాన్సన్ట్రేషన్ బ్లడ్ బాగా చిక్కబడిపోయి దానివల్ల కిడ్నీస్ మీద అంటే కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి కదా, దానివల్ల కిడ్నీస్ కొంచెం పాడై కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే ఈ వాకింగ్ అనేది నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు చేస్తుంటాం బ్రతికినంత కాలం, అంటే కాలు చేయడం సేపు. కాబట్టి ప్రతి వాడికి నీళ్లు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అవసరాన్ని రోటరీ క్లబ్ వారు గమనించి వాళ్ళు చేస్తున్న ఎన్నో బృహత్తర కార్యక్రమాలతో పాటుగా ఇది కూడా స్టార్ట్ చేసి మాకందరికీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చినందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇటువంటి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని వారికి. బోట్ గ్రూప్లో ఒకటే టాయిలెట్స్ ఉన్నాయి. ఆ చివరి చాలామంది పాపం అంటే షుగర్ పేషెంట్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అని చేత ఏమైనా రోటరీ క్లబ్ వారు ఏమైనా అవకాశం ఉంటే ఒక టాయిలెట్స్ ఆ చివరి మన అన్న క్యాంటీన్ పరిసరాల్లో ఒకటి ఏర్పాటు చేయమని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి సండే కూడా హ్యాపీ సండే కార్యక్రమాన్ని బోట్ క్లబ్లో ఏర్పాటు చేస్తున్నాం. ఒక ఓపెన్ షెడ్ అంటే ఓపెన్ స్టేడియం లాగా అంటే మాకు స్టేజ్ ఉంది కానీ ఓపెన్ గా మనకి రేగిల్ షెడ్ ఒకటి రోటరీ క్లబ్ తరఫున ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించవలసిందిగా కోరుచు ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని మా బోట్ క్లబ్ వారికి ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు. ఏంటంటే రోటరీ క్లబ్ నిరంతరం అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్త సంస్థ. ఇది ఎన్నో అభివృద్ధిగా మన కాకినాడలో చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది, ఓల్డేజ్ హోమ్ ఉంది, అదేవిధంగా ఫిజియోథెరపీ సెంటర్ కూడా పెట్టి తక్కువ రేట్లు ప్రజలందరూ కూడా సేవలు ఎన్నో సేవలలాగా రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియపరుస్తూ మా వాకర్ సంఘం తరఫున చిరు సత్కారం అందుకోసంగా రోటరీ గవర్నర్ గారిని కోరుతున్నాను. కళ్యాణ్ చక్రవర్తి గారికి, అలాగే ఇక్కడ మన పోస్టులకు కృష్ణరెడ్డి గారు, రత్నప్రసాద్ గారు, శ్రీధర్ గారు, అలాగే మా క్లబ్ మెంబర్స్కి ఇక్కడికి వచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు ఉన్నాయి. అలాగే రోటరీ క్లబ్ నుంచి మా డిస్ట్రిక్ట్ మా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి సలహాతో ఇక్కడ మనం 6వ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు అది మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీన్ని వాకింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వరకట్న వేధింపులకు గురైన కుసుమ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి పేర్కొన్నారు. వరకట్న వేధింపులకు గురై కాకినాడ జీజీహెచ్ మెడికల్ వార్డులో చికిత్స పొందుతున్న కుసుమ కుటుంబ సభ్యులను కడలి ఈశ్వరి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 నెలల గర్భవతి కుసుమను భర్త, అతని కుటుంబ సభ్యులు వేధింపుల కారణంగానే గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్న ప్రయత్నం చేసుకోవడం జరిగిందని తెలిపారు. విజయనగరానికి చెందిన సోమేశ్వరరావు గౌరీ కుమార్తె కుసుమకు ద్రాక్షారామంకి చెందిన సంతోష్తో 2025లో వివాహం జరిగింది. సంతోష్తో పాటు వారి కుటుంబ సభ్యులు తరచూ కుసుమను వేధించడంతో 3 నెలల గర్భవతి గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేలా వేధింపులు చేశారని ఆమె తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే కాకినాడ జీజీహెచ్ కు వచ్చి కుసుమను పరామర్శించి తల్లిదండ్రులను ధైర్యం చెప్పడం జరిగిందన్నారు. జరిగిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ దిశ కమిటీ డైరెక్టర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. అది రామచంద్రపురం నుంచి వచ్చిందని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఏంటి అనేటప్పటికి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చేటప్పటికి అమ్మాయి విజయనగరం వాస్తవులు వాళ్ళు ఇక్కడ రామచంద్రపురం వాస్తవులు అబ్బాయికి ఇచ్చారనమాట. అబ్బాయి ఏమో మెకానిక్ అంట, దాక్షారాము అబ్బాయికి ఇచ్చారు. ఆ అబ్బాయి మెకానిక్ అంట. మెకానిక్ అయితే వాళ్ళకి 6 months అయింది మ్యారేజ్ అయింది. 6 months అయితే వాళ్ళకి గొడవలు అవుతూ ఉన్నాయంట. కట్నాలు తక్కువ తెచ్చారని, ఏం తేలేదని ఇలా గొడవలు పడుతున్నారంట. పడుతూ ఈ అమ్మాయి ఒక ఏ రోజున అయింది 11వ తారీఖుని గడ్డి మందు తాగేసింది అని చెప్పేసి అవన్నీ వీళ్ళు చెప్తున్నారు. కొట్టడం జరిగింది అన్నీ చెప్తున్నారు. కానీ అమ్మాయి పొజిషన్ ఎలా ఉందంటే ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉంది. ఏంటంటే కిడ్నీ పాడైంది. తర్వాత అమ్మాయి మళ్ళీ 3వ నెల ప్రెగ్నెంట్ కింద ఉంది. ఆ ప్రెగ్నెంట్ కింద ఉండడం కూడా అది కూడా స్పాయిల్ అయిపోయింది. లోపల ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని అంటున్నారు. లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతుందన్నారు. డాక్టర్తో మాట్లాడాను నేను.
మాట్లాడిన తర్వాత వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. ఈ 4 days నుంచి కూడా ఎక్కడ డాక్టర్లు అసలు చేయకుండా అమ్మాయికి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ గంట తర్వాత అనేటప్పటికి వెంటిలేషన్ మీదకి వెళ్తుందని అంటున్నారు. మరి ఎలా ఉంటుందో అయితే మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ వీళ్ళందరూ అంటారైతే వాళ్ళే చేశారు, అమ్మాయి అంతటా అమ్మాయి తాగలేదు, వాళ్ళే బలవంతంగా పట్టించారు. అంతకుముందు 2 రోజుల ముందు నుంచి ఆ అమ్మాయి కడుపులో గుద్దేసి వాళ్ళ అత్తగారు ఆడపడుచు వాళ్ళందరూ కూడా కడుపులో గుద్దేసి ఆ అమ్మాయి చాలా టార్చర్ పెట్టారు అని చెప్పడం జరుగుతుంది. అదంతా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఆ అమ్మాయి అయితే చాలా ఫ్రీగా ఉంది. అమ్మాయి కండిషన్ అయితే ఇప్పుడు అమ్మాయి నేను చూసి వచ్చాను లోపలికి వెళ్ళి. ఆ అమ్మాయి అయితే బాగుండలేదు పరిస్థితి ఏమీ, అన్నీ ఒక్కొక్కటి పాడవుతున్నాయి. ఇప్పుడు లంగ్స్ కూడా బాగానే లంగ్స్ కూడా చేసిందని చెప్తున్నారు. ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ డాక్టర్ కూడా చెప్పలేదు. ఆ అమ్మాయి అయితే వెంటిలేటర్ పడేసిన తర్వాత మాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి పాప మందు తాగేసింది రండి అని అన్నారు, కానీ ఎక్కడికి ఏంటనేది కూడా మా అక్క వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. మళ్ళీ అక్కడ మేము కనుక్కొని ఎక్కడ జాయిన్ చేశారని తెలుసుకొని మేము ఇక్కడికి రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత ఆ రోజు మేము వాళ్ళు ఒక్క దెబ్బ కొట్టలేదండి, ఒక్క మాట కూడా మేము అడగలేదండి, ఏమీ చేయలేదు. ఆ రోజు రాత్రి వెళ్ళిపోయారండి. మొత్తం తల్లి కొడుకులు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వరకు పాపది డాక్టర్ గారు ఫైల్ ఇచ్చారండి. ఫైల్ ఇచ్చి ఆ పాపని ఎక్కడికో పంపారండి. ఆ ఫైల్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వచ్చి మేడం గారి దగ్గరికి వచ్చి మేడం గారు డాక్టర్ గారు ఏం చెప్పారో మాకు తెలియదండి. వెంటనే వాళ్ళ అమ్మగారిని తీసుకొని గబగబా తీసుకొని బయటకు వచ్చి బండి మీద వెళ్ళిపోయారండి. తల్లి ముగ్గురు కూడా వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ మరుసటి రోజు మేము కంప్లైంట్ ఏటైందని చెప్పి ఆ మరుసటి రోజు మేము సీఏ గారికి పొద్దున్న దిశ స్టేషన్కి వెళ్ళామండి కంప్లైంట్ ఇద్దామని. వెళ్తే వాళ్ళు అన్నారు, అమ్మ మేము ఇక్కడ తీసుకోము, ఇది ఆ కంప్లైంట్ కాదు, మీకు సీఏ గారి నెంబర్ ఇస్తాము, ఎస్ఐ గారి నెంబర్ ఇస్తాము, మీరు మాట్లాడండి అని అన్నారండి. అప్పుడు ఎస్ఐ గారితో మేము మాట్లాడటం జరిగిందండి. జరిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ ఆల్రెడీ మా దాకా ద్రాక్షారామంకి కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకుంటున్నాము అని చెప్పారండి. చెప్పిన తర్వాత సరే వాళ్ళ మీద నమ్మకంతో మేము ఊరుకున్నామండి. ఆ రోజు సాయంత్రం మళ్ళీ మేము ద్రాక్షారామం సీఏ గారిని కలవడం జరిగిందండి. మా కష్టమంతా అడగడం కూడా ఆయన వినడం జరిగిందండి. కానీ ఆ సమయంలో ఆ అబ్బాయిని తీసుకొచ్చాము, మా ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయిపోయింది, మీకు ఎటువంటి ప్రాబ్లం జరగదు అని చెప్పారండి. చెప్పిన తర్వాత కూడా మేము స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని చూపించండి అని మేము అడిగామండి. తెచ్చామమ్మా, ఉన్నారు, పర్వాలేదు, మేము ఇక్కడే తెచ్చి కూర్చోబెట్టామన్నారు, కానీ మాకు చూపించింది. కానీ మేము ఎస్ఐ గారు మా మాటలు నమ్మి మాకు న్యాయం చేస్తారని నమ్మి కేవలం మేము వచ్చేసామండి. అబ్బాయిని చూపించుకొని మేమేం అడగలేదండి, వచ్చేసాం. వచ్చిన తర్వాత మాకు పిల్లతో కష్టం ఇక్కడ మేము పడ్డాం, కానీ ఏనాడు వాళ్ళకి ఫోన్ చేయలేదు. 1-2 సార్లు కానిస్టేబుల్ గారు రావడం జరిగింది, మాకు వ్యతిరేకంగా కొంచెం మాట్లాడడం కూడా జరిగిందండి. ఇప్పుడు కూడా కానిస్టేబుల్ గారు వచ్చారండి. వచ్చి చేతి మీద ఇలాగ మేము 6 రోజులు దెబ్బలు చూడలేదు మేడం, ఇలాగా 2 రోజుల తర్వాత మేము చూసామని ఫోన్ చేసి చెప్పామండి. చెప్తే సరే నేను అడుగుతానని చెప్పారండి. ఆ అబ్బాయి చెప్పాడంటండి, మందు తాగిన తర్వాత ఆ అమ్మాయి స్పృహతో పడిపోయింది, చేతుల మీద కొట్టేవు అని చెప్పారండి. చేతుల మీద కొడితే మాకు న్యాయం జరగాలి. పాప కండిషన్ అయితే ఒక చుక్క నీరు వేయడానికి లేదండి. నాకు నా బిడ్డ కావాలి, మీరు ఏ న్యాయం చేస్తారు, ఆడికి ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు పవన్ కళ్యాణ్ బాబు సారు బాబు నాకు న్యాయం చేయండి, నాకు ఒక బిడ్డే బాబు, నాకు ఎవరు లేరు, నా బిడ్డ ఒక్క బిడ్డ బాబు, మీరు నాకు న్యాయం చేయండి, నాకు ఎవరు లేరు బాబు. నాకు మేడం గారు పిలవగానే వచ్చారు, నా బిడ్డ మేడం గారు మీరు వచ్చినంత ధైర్యం అయ్యింది బాబు, నా బాధ ఆలకించండి బాబు, నా బిడ్డ బాధ మీరు ఆలకించండి. మాకు మేడం గారు వచ్చారు, చూసి అన్ని ఆలకించారు బాబు. నా పరిస్థితి, మా బిడ్డ పరిస్థితి బాగాలేదు బాబు, నా కష్టం ఆలకించండి బాబు. ఆడికి ఒక శిక్ష అనేది వేయండి బాబు, బాబు. ఈ ఆడపిల్ల తాడు నా పిల్లలాడు ఎవరికి రాకూడదు, నా పిల్లలాడు ఎవరికి రాకూడదు బాబు. ఇప్పుడు చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ఋషి ప్రోక్త ఆయుర్వేదానికి అంతర్జాతీయ కీర్తికి కృషి చేస్తున్న మన డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు, భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రో ఫైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో 1st ఫ్లోర్. సెల్ 9849603366.
తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ ప్రజలకు టియాగో కారు అందుబాటులోకి రావడం జరిగిందని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీధర్, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ అరుణ, టాటా మోటార్స్ టెరిటరీ మేనేజర్ ప్రవీణ్ చౌదరిలు పేర్కొన్నారు. కాకినాడ అన్నంఘాటి సెంటర్లో టాటా శివశంకర్ మోటార్స్ ఆవరణలో జ్యోతి ప్రజ్వలన చేసి టియాగో ఫ్యామిలీ కారును ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమానికి టాటా మోటార్స్ ఆథరైజ్డ్ డీలర్ శివశంకర్ మోటార్స్ కాకినాడ బ్రాంచ్ జీఎం సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ శ్రీధర్, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ అరుణ, టాటా మోటార్స్ టెరిటరీ మేనేజర్ ప్రవీణ్ చౌదరిలు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కత్తిరించి లాంచ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా తొలి కార్లు కొనుగోలు చేస్తున్న వారికి అతిథులు తాళాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీధర్, టీఎస్ఎం ప్రవీణ్ చౌదరి, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ అరుణ మాట్లాడుతూ టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ టీఎంపీవీ తదుపరి తరం టియాగో పెట్రోల్, టియాగో సిఎన్జీ, ఈవీ మోడళ్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వారు తెలిపారు. టియాగో పెట్రోల్ హ్యాచ్ బ్యాక్ ధరను 4,69,000, సిఎన్జీ వర్షన్ ధరను 5,79,000గా కంపెనీ నిర్ణయించిందని తెలిపారు. ఈవీ ధరను 6.99 లక్షలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ వెంకట రవీంద్ర, సీఈఓ మురళి, బ్రాంచ్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, సేల్స్ మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు. వినూత్నంగా చాలా వెహికల్స్ లాంచింగ్ చేసాం. అయితే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కస్టమరు, బిలో మిడిల్ క్లాస్ కస్టమరు కూడా మన వాహనాలలో కొత్త వాహనంలో తిరగాలి అనే ఉద్దేశంతో టాటా మోటార్స్ ఏం చేసిందంటే టియాగోని 10 తక్కువ ధరలో లాంచ్ చేయడం జరిగింది. 4,69,000 ప్రారంభ ధరలో టియాగో వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. ఈ టియాగో వెహికల్లో పెట్రోలు, ఐసీఎన్జీ, ఎలక్ట్రికల్ వాహనాలు కూడా అందుబాటులోకి ఉన్నాయి. ఈ రోజున మన ఎస్బీఐ చీఫ్ మేనేజర్ గారు, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ గారు, మా టీఎస్ఎం గారు, అలాగే కస్టమర్స్ అందరూ వచ్చి ఈ వెహికల్ లాంచ్ చేయడం మాకు ఎంతో శుభదాయకం. ఈ శివశంకర్ మోటార్స్ టాటా డీలర్షిప్ వచ్చిన తర్వాత, కాకినాడలో పెట్టిన తర్వాత ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఎలిజిబిలిటీ ఉండాలి. ప్రతి వాహనాన్ని కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ కొనాలనే ఉద్దేశంతో టాటా మోటార్స్ ఎలాగైతే సంకల్పించిందో అలాగే మేము కూడా శివశంకర్ మోటార్స్ తరఫున ప్రతి ఒక్కరూ కూడా టాటా వాహనాన్ని కొనుగోలు చేసి దీంట్లో ఉండేటటువంటి సౌకర్యాలన్నీ అనుభవిస్తూ, ఎందుకంటే 5 స్టార్ రేటింగ్ వెహికల్స్ చాలా అతి తక్కువ ఉన్నాయి. అందులో మన టాటా మోటార్స్ నుంచి ప్రతి వాహనం కూడా 5 స్టార్ రేటింగ్లో వెళ్తుంది. మన టియాగో 4 స్టార్ రేటింగ్ 6 ఎయిర్ బ్యాగ్స్తో విడుదల చేయడం జరిగింది. కాబట్టి ప్రతి కస్టమర్ కూడా వచ్చి ఒకసారి ఈ టియాగో వాహనాన్ని చూసి మీరు కొనుగోలు చేసుకుంటారని కోరుకుంటున్నాను. గొల్లప్రోలు మండలం కొడవలిలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణాలయంలో సోమవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్టాపన మహోత్సవానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే వర్మ విరాళం అందజేశారు. కాకినాడ నగరంలో నిర్వహిస్తున్న 5 అన్న క్యాంటీన్ల పనితీరును ప్రతిరోజు పర్యవేక్షించడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. గురువారం ఉదయం సంతచెరు సమీపంలో అన్న క్యాంటీన్ కమిషనర్ ఆకస్మికంగా సందర్శించి అక్కడ నిర్వహణ పరిశీలించారు. ఉదయం అల్పాహారం తీసుకోవడానికి వచ్చిన ప్రజలను పలకరించి వారికి అందుతున్న ఆహారం నాణ్యత, సిబ్బంది వ్యవహార శైలి, క్యాంటీన్లోని సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నారా, ఆహారం సమయానికి అందుతుందనే అంశాలపై కూడా ఆయన ప్రత్యేకంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లో ప్రతిరోజు నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. క్యాంటీన్లో త్రాగునీటి సదుపాయం సక్రమంగా ఉందా, పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారనే అంశాలను తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి కనకారావు, అసిస్టెంట్ ఇంజనీర్ అర్జున్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మన అన్న క్యాంటీన్కి విజిట్ చేయడం జరిగింది. ఈ సంత చెరువు దగ్గరలో ఉన్న అన్న క్యాంటీన్ని మనం విజిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అన్న క్యాంటీన్లో 4 విషయాలు మనం పరిశీలి చేస్తాము. ఒకటి, వచ్చిన ప్రజలతోటి మన సిబ్బంది మర్యాదపూర్వకంగా ఉండాలి. ఫస్ట్గా సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఈ అన్నా క్యాంటీన్కి మన డిఈ గారిని ఇన్ఛార్జ్ చేసాము, ప్లస్ ఈఈ గారు కూడా ఇన్ఛార్జ్ దీనికి. ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించింది శానిటైజేషన్లో కానీ, రుచి విషయంలో కానీ, అదేవిధంగా మనకి డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, ప్రజలతో మనకి హైజెనిక్గా వాళ్ళు ఫాలో అవుట్ విషయంలో కానీ, మన క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో కూడా సక్రమంగా ఉండే విధంగా మనం చేస్తున్నాము. దానికి సంబంధించి మనకి మన ఈ గారు, అదేవిధంగా ఆయనకి సహాయంగా మళ్ళీ డిఈ గారిని కూడా దీన్ని స్పెషల్గా ఇన్ఛార్జ్ చేస్తాము. ఇక్కడ ఏ విధమైన చిన్న చిన్న లోటుపాటు ఉన్నా వారు చూసుకుని వారు రెక్టిఫై చేయవలసిన ఆవశ్యకత వారు ఉంది. అదేవిధంగా నాట్ ఓన్లీ దిస్, అన్ని క్యాంటీన్స్ కూడా ఇన్ఛార్జ్ ఆఫీస్ మన అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మనకి మొత్తం మన 5 అన్న క్యాంటీన్లు ఉన్నాయి. 5 అన్న క్యాంటీన్లో మనకి కొన్ని చోట్ల
చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడటం వల్ల మనకి సిలియన్ ఫీడ్బ్యాక్ వస్తుంది. దీనికి సంబంధించి మళ్ళీ శానిటేషన్ వర్కర్స్ క్లీన్ చేయించడానికి శానిటరీ సెక్రటరీగా చేసాము. అదేవిధంగా ఎలక్ట్రికల్ అది సిబ్బంది లేకుండా ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి చేసాము. అదేవిధంగా ప్లానింగ్ సెక్రటరీని కూడా ఇక్కడ ముగ్గురిని కూడా ఇన్ఛార్జ్ చేస్తాం. ఇక ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలను కూడా పరిసర ప్రాంతాలుగా ఉంచడం కోసం, అదేవిధంగా మనకి సమ్మర్లో వచ్చే ఎండని ప్రజలు నీళ్ళు ఉండటం కోసం మళ్ళీ గ్రీన్ షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వర్గాలకు రావాల్సిన రిజర్వేషన్లకు దళిత క్రైస్తవుల పేరుతో అడ్డుపడుతూ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయడమే కాకుండా భారత రాజ్యాంగాన్ని హేళన పరుస్తున్నారని సమరసత సేవాస్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్సీ నాయకుడు తాళూరి విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం పట్నం శ్రీ సూర్యరాయ విద్యానంద్ గ్రంథాలయంలోని సభా సదన్లో ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ అర్చకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ముమ్మడివరం పెదబాలయోగి ఉత్తర భారతదేశానికి చెందిన సంత్ రవిదాస్జీ గురువుల జీవిత చరిత్ర కరపత్రాలను విష్ణు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తాళూరి విష్ణు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ఎస్సీ ఎస్టీ మత్స్యకార అర్చకులతో పాటు ప్రాంత సహా సంయోజక్ ముద్దు సాయిరాం, రాష్ట్ర దేవాదాయ నిర్మాణ అకౌంట్ ప్రముఖ మూర్తి, గోదావరి ధర్మ ప్రచారక్ తోట జగన్నాథం, ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ్ కుటుంబ ప్రబోధక్ పెమ్మరాజు రామచంద్రరావు, నండూరి కృష్ణ, జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు, జిల్లా కన్వీనర్ కంబల నారాయణరావు, జిల్లా పరియోజన్ ప్రముఖ్ కొప్పన కోటేశ్వరరావు, పిఠాపురం కండ ధర్మ ప్రచారక్ కట్ట బంగారాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సంత్ రవిదాస్ గారు ఒక మాదిగ కులానికి చెందినవారు, ముమ్మడివరం బాలయ్య గారు ఒక మాల కులానికి చెందినవారు. ఈరోజు వారి యొక్క స్ఫూర్తితో సమరస్త సేవా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఎస్సీ ఎస్టీ అర్చకుల్ని నిర్మాణం చేసింది. ఈ అర్చకులందరూ కూడా ఒక మాలలు మాదిగలే కాకుండా మిగతా ఇతర ఉపకులాలు అంటే ఎరుకల, యానాది, డెక్కలి అనేక రకాలైన కులాల వాళ్ళు కూడా ఈ అర్చకులుగా ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం మేరకు ఇవాళ ఒక దళితుడు గర్భగుడిలో వేద మంత్రాలతో స్వామివారికి అర్చన నివేదన చేయడం అనేది ఇవాళ ఒక గొప్ప కార్యక్రమంగా జరుగుతుంది. ఈ మహత్తర కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో గత కొంతకాలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక గొప్ప తీర్పుని ఎవరైతే ఈ ఎస్సీ హిందువులు ఉన్నారో హర్షిస్తూ స్వాగతిస్తూ, మేము ఇంతకాలం ఒక రకంగా ఎస్సీ హిందువులపై ఉండి కూడా మేము మైనారిటీగా బతకాల్సిన పరిస్థితి వచ్చిందనే ఒక ఆవేదనని ఇవాళ భారత రాజ్యాంగ స్ఫూర్తిని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన పేదట మేము ఎంతో ఆనందంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అడుగడుగున మద్యం షాపులు, బార్లు, అనధికార బెల్ట్ షాపులు, గంజాయి, గుట్కా, సారా లభ్యమవుతున్న దుస్థితిలో కాకినాడ సతమతమవుతున్న దుస్థితిలో ఉండగా పులిమీద పుట్రల పర్యాటక ఆదాయం పేరిట బీచ్ షాక్స్ తీసుకువస్తున్న ధారణి వలన యువత భవిష్యత్ ప్రగతి కరెంట్ షాక్ తరహాగా ఉందని ప్రముఖ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ బీచ్ లో బీచ్ షాక్స్ వద్దు, సముద్ర తీరాల్లో యువతరాన్ని నాశనం చేయవద్దని పేర్కొంటూ ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. అదేవిధంగా గంజాయి కూడా ఏజెన్సీల నుంచి అయితేనే, అదేవిధంగా ఇటు ఇలాగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి హైవే రహదారి ఏదైతే ఉందో వీటన్నిటి ద్వారాగా ఈ గంజాయి కూడా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేసులు ఎన్ని నమోదవుతున్నాయి సరే కూడా ఇవి ఇంకా ఉధృతంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు సారా వ్యవహారం కూడా మస్తుగా ఉంది ఎన్ని కేసులు ఉన్నా కానీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో సముద్ర తీరాల్లో బీచ్ షాక్స్ పేరు మీద మద్యం అమ్మేటువంటి దుకాణాలు ఏర్పాటు చేస్తే ఇక సర్వం మద్యం కింద ఉంటుంది తప్ప భవిష్యత్తు ప్రయోజనం ఉండదనేటువంటి విషయం ప్రజల్లో ఆందోళన ఉంది. ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. లేదనుకుంటే కనుక రాజకీయంగా శాశ్వత సమాధి పొందేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి హెచ్చరిక వాళ్ళు గమనించడం మంచిదని చెప్పి ఒక సామాజిక అభిప్రాయంగా ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. మెడ్వే సంజీవి హాస్పిటల్లో హై రిస్క్ కేసులను సైతం అత్యాధునిక వైద్య చికిత్సలుగా అందిస్తున్నామని హాస్పిటల్ హెడ్ దినేష్, వైద్యులు డాక్టర్ ఫణిరాజ్, డాక్టర్ కృష్ణ పృథ్వీ, డాక్టర్ సందీప్, డాక్టర్ శ్రావణ్లు తెలిపారు. కాకినాడలోని నూకాలమ్మ టెంపుల్ పక్కన ఉండే మెడ్వే సంజీవి హాస్పిటల్ వైద్యులు మరో క్లిష్టమైన హై రిస్క్ కేసును విజయవంతంగా చికిత్స చేశారు. 28 సంవత్సరాల అశోక్ అనే రోగి స్టక్ మిట్రల్ వాల్వ్ విత్ పల్మనరీ
థ్రాంబో ఎంబోలిజం అనే అత్యంత ప్రమాదకర స్పృహ కోల్పోయిన పరిస్థితిలో రాత్రి 10:30 గంటలలో ఆసుపత్రిలో చేరారు. ఈ కేసును కార్డియాలజిస్ట్ డాక్టర్ ఫణిరాజ్, పల్మనాలజిస్ట్ డాక్టర్ కృష్ణ పృథ్వీ, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ సందీప్, డాక్టర్ శ్రావణ్ సమన్వయంతో చికిత్స అందించి రోగిని కోలుకునేలా చేశారు. రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఈ విజయవంతమైన చికిత్సలో సహకరించిన వైద్య బృందాన్ని సెంటర్ హెడ్ రాపాక దినేష్ మరియు నర్సింగ్ సూపరింటెండెంట్ వినూత్న ప్రియ అభినందించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యుల సేవలతో మెడ్వే సంజీవి హాస్పిటల్ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తోందని వారు తెలిపారు. మెడ్వే సంజీవి హాస్పిటల్ నూకాలమ్మ టెంపుల్ పక్కన అనుభవజ్ఞులైన వైద్యుల సేవలతో మెడ్వే సంజీవి హాస్పిటల్ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తోందని వారు తెలిపారు. కవటాలు ఈ మార్పిడి చేయించుకున్న ఆపరేషన్ జరగడం, దానికి సంబంధించిన మాత్రలు ఈ 2 రోజులు ప్రయాణ వ్యవధిలో వేసుకోవడం, మర్చిపోవడం కానీ మానేయడం కానీ జరగడం, ఆ కవటం ఏదైతే సింథటిక్ ఆర్ ప్రాస్థెటిక్ వాల్వ్ అంటామో అది స్టక్ అవ్వడం. సో స్టక్ అవ్వడం వల్ల ఏంటంటే రక్త ప్రసరణ ఆగిపోయి గుండె కొట్టుకుంటున్నా కూడా గుండె నుంచి రక్తం బయటికి రాక కంప్లీట్గా ఫెయిల్యూర్ అంటామండి. సో గుండె స్టక్ అయిపోవడం, ఊపిరితిత్తులకు మొత్తం నిమ్ము చేరిపోవడం, ఊపిరి ఆడక బీపీ డౌన్ అయిపోవడం, బీపీ రికార్డ్ అవ్వకపోవడం, దాంతోపాటు అన్ని రక్తనాళాల్లోనూ కిడ్నీకి వెళ్ళే రక్తం అన్నింటిలో కూడా బ్లాక్ అయిపోవడం జరిగింది. సో వితిన్ ఒక 2-3 అవర్స్లో మేము స్టెబిలైజ్ చేసి అతన్ని స్పృహలోకి తీసుకురావడం జరిగింది. ఒక 3-4 రోజుల వైద్యం తర్వాత పేషెంట్ ఈ రోజు నాడు మీ కళ్ళ ముందు తిరుగుతూ మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే ఊపిరితిత్తులుగా చేరిపోయిన నిమ్మంతా బయటికి రావడం, ఇన్ఫెక్షన్ అంతా తగ్గించడం జరిగి ఈ రోజు నాడు చాలా ఆనందకరంగా అతని ప్రాణాలతో ఆనందంగా బయటికి పంపించడం జరుగుతుంది. ఈ సంతోషకరమైన విషయంలో ఏంటంటే మా ఇంటెన్సివ్ కేర్ టీం కానీ, అలాగే ఇంటెన్సివ్ కేర్ హెడ్ డాక్టర్ సందీప్ సార్ అండ్ టీంకి కానీ, మా గుండె వ్యాధుల వైద్య నిపుణులు ఫణి సార్కి కానీ, అలాగే మా మేనేజ్మెంట్ అందరికీ చాలా ధన్యవాదాలు. గడ్డ కట్టకుండా ఉండడానికి, అంటే మూసుకుపోకుండా ఉండడానికి మనం రక్తం పల్చబడే ఇంజెక్షన్ అసిట్రామ్ అన్నది డైలీ వేసుకుంటూ ఉండాలి. అది వేసుకోవడం మానేస్తే 1 రోజు 2 రోజులు మానేసినా కూడా ఇలా పూర్తిగా ఆ కవాటం స్ట్రక్ అయిపోయి అది పనిచేయక బాడీలో ఉన్న గుండెకి ఎక్కాల్సిన రక్తం కూడా వెనక్కి తన్ని ఊపిరితిత్తులోకి వెళ్ళి ఇలా ఆయాసం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆయన అశోక్ అనే పర్సన్ ఒక జర్నీ వల్ల కావచ్చు, ఇంకో దాని వల్ల కావచ్చు, ఒక 2 రోజులు ఆ టాబ్లెట్ వేసుకోకపోవడం వల్ల ఆ పరిస్థితికి వెళ్ళిపోయాడు. సో అలాంటి పరిస్థితి నుంచి ఆయన ఇప్పుడు హ్యాపీగా నవ్వుతూ డిశ్చార్జ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చాం. దీనికి ప్రధానమైన కారణం మన ఇంటెన్సివ్ కేర్ టీం కావచ్చు, సార్ కావచ్చు, మేనేజ్మెంట్ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏదో ఒకలాగా సాయం చేసి అశోక్ని బయటికి తీసుకురావాలని చాలా ప్రయత్నం చేశాము. ఒక 2 రోజులు గడిచిన తర్వాత కానీ వాళ్ళ అటెండర్స్ ఎవరు రాలేదు. అప్పటి వరకు కూడా పాపం చూసుకున్నది నాగేంద్ర, ఇతనే చూసుకున్నాడు. సో యాక్చువల్గా పేషెంట్ని ఇంత టెస్టులు చేసి అన్నీ చేసి కార్డియాలజిస్ట్ చూసి ఎక్స్రేలు తీసి అన్నీ చేసి ఒక తెల్లవారుజాము 3 గంటలకి ఏం జరిగిందంటే ఎక్స్ట్యూబేషన్ చేసే ముందు రోజు సడన్గా మళ్ళీ ఆ వాల్వ్ స్టక్ అయింది. అంటే వెళ్ళాల్సిన ట్రీట్మెంట్ అంతా కూడా వెళ్తుంది, ఇవ్వాల్సిన యాంటీకోయాగులెంట్స్, రక్తం పలచపడడానికి ఇచ్చే ఇంజక్షన్లు అన్నీ కూడా వెళ్తున్నాయి. అయినా సరే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మళ్ళీ వాల్వ్ స్టక్ అవడం వల్ల సడన్గా చెమటలు పట్టి ఆయాసం వచ్చేసి వెంటనే అప్పుడు ఉన్న నైట్ డ్యూటీలో డాక్టర్ శ్రవణ్ అని చెప్పి ఆయన వెంటనే అటెండ్ అయ్యి తీసుకున్న తర్వాత కొద్దిగా సీరియస్గా ఉంది. అప్పుడప్పుడు డాక్టర్ అన్ని బాగా చూసేది. ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా బాగా గాడి తీసుకునేటప్పుడు ఇదైంది. వెంటనే ఎమర్జెన్సీలో గెల్లో డాక్టర్ అని బాగా ఇచ్చేసారు. వచ్చిన రోజే మాకు హార్ట్ ప్రాబ్లం అది ఉంది, అది నాకు ఈ ప్రాబ్లం అయింది ఎక్కువ. తర్వాత నా ఫ్రెండ్కి చెప్పి హాస్పిటల్కి వచ్చావు. తర్వాత అన్ని డాక్టర్స్ అని మంచిగా చూసి ఈరోజు ఇలా కూర్చుంటలే చేశారు. ధన్యవాదాలు. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించి సహాయపడగలరు. అలాగే పుట్టినరోజులు, పెళ్లి రోజు వంటి ఫంక్షన్లకు కాకుండా వర్ధంతి కార్యక్రమానికి కూడా ఆహారాన్ని అందించి సహాయపడాలని కోరిక చాలా ఉత్తమమైనదని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జాయింట్ ట్రెజరర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ రెయిన్బో ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, బంధువులు మరియు ప్రజలకు అన్నప్రసాద వితరణం చేయడం జరిగింది. బాయినం చిన్నవారి అక్క మౌన రేఖ తల్లి బాయినం మాణిక్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కమిటీ మెంబర్ అలయ్ వనుము శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని తెలియజేశారు. రీజియన్ చైర్మన్ అలయ్ నాగేంద్ర, జోన్ చైర్మన్ కిరణ్ కుమార్, శ్రీదేవి, దీపిక, అనుష, రాణి, ప్రమీల, నాగేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి కృషి చేసిన కిరణ్ కు అభినందనలు డాక్టర్ చప్పిడి తెలియజేశారు.
మాణిక్యం గారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు వారి అటెండర్లకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా సాధారణంగా ఈ ప్రథమ వర్ధంతి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ కూడా మనం ఇంట్లోనే పెట్టుకుని ఆ రోజు చుట్టాలు తీసి చేస్తూ ఉంటాం. కానీ ఈ విధంగా సమాజంలో బయట వాళ్ళకి ఈ విధంగా అన్నదానం చేయడం అనేది వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరినీ ఇంకా మంచి కార్యక్రమాలు భగవంతుడు ఇచ్చిన మట్టుకు వాళ్ళు చేస్తూ ఉండాలని చెప్పేసి రెయిన్బో క్లబ్ ప్రజలందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈరోజు మా అమ్మగారు ప్రథమవర్షం సందర్భంగా హాస్పిటల్లో భోజనాలు ఏర్పాటు చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.